ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిలపల్లిలో మత్స్యకారుల సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. తాజా సమాచారం ప్రకారం మత్స్య సహకార సొసైటీలో గత 12 ఏళ్లుగా జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని వారసత్వ సభ్యత్వం పేరుతో వసూళ్లకు పాల్పడిన సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న బాధితులు సింగారపు వీరమల్లు, సింగారపు వీరభద్రం, లింగం సైదులు మాట్లాడుతూ మత్స్య సహకార సొసైటీలో సుమారు 149 మంది సభ్యుల సంక్షేమంపై కొంతమంది నీళ్లు చల్లుతున్నారని ఆరోపించారు. 7వ నెల వస్తే సంవత్సరం అవుతుంది. సభ్యత్వాల కోసం, పాత సభ్యతలు, వారసత్వ సభ్యత్వాల కోసం అని ఏడీ గారిని కలవడం జరిగిందండి. ఏడీ గారి చేతి వాటం చూపించుకుంటూ ఇక ఎక్కుతే అనుకుంటా పాపం 48 మంది దగ్గర ఒక్కొక్క సభ్యుడి దగ్గర 6,000 రూపాయలు లెక్క తీసుకున్న చెరువు ప్రెసిడెంట్ గారు ఒప్పుకున్నారు. ఏడీ గారి ముందు ఆయన రాసి ఇవ్వడం జరిగింది. దాన్ని కమిషనర్ గారికి పంపిస్తున్నా అని చెప్పేసి ఇంతవరకు దాని మీద సంజయ్ ఏం చెప్పలేదండి. దాని గురించే మీడియా మిత్రుల్ని సాయం తీసుకోవడానికి వచ్చినామండి. ఇది మత్స్యశాఖ సొసైటీలో కొత్తగా చేరడానికి, సభ్యత్వం తీసుకోవడానికి కలెక్టర్ గారిని కలవటం జరిగింది. కలెక్టర్ గారిని కలిసిన తరుణంలో ఏడీ గారిని పందెలపల్లికి తీర్మానం కోసం పంపించారు. ఆ పంపించిన క్రమంలో 48 మంది కొత్త సభ్యత్వాల దగ్గర 6,000 అంటే ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి ఆ లెటర్ ఇవ్వడం జరిగింది.